పాలెగాన్ని చూసి ఆ ప్రెసిడెంట్ గారు భయపడేది. గోలిస్తే జానడు లేవు, నీ పేరు చెప్తేనా మా వాళ్ళు పంచలు తడుపుకునేది. అమ్మోరికి మేక పిల్లలు బలిచ్చినట్టు బలిస్తారా? రై కొట్టండ్రా. వదిలేండి, క్షమించి వదిలేండి అయ్యా, ప్లీజ్ ప్లీజ్. ఇంకా నటించింది చాలరా అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయిందిరా. మన ఊర్లో జరిగిన ప్రతి దానికి నువ్వే కారణం. నాకు ఇష్టమైన పోలీస్ జాబ్ రాకట్టు చేసావు నువ్వు. ఇది ఎవరికి వాళ్ళకి ఇచ్చేసే. ఎట్టి పరిస్థితుల్లో ఆ శంకర్ గారికి జాబ్ మాత్రం రాకూడదు. ఎన్నాళ్ళు నువ్వు చేసిన ప్రతి పనికి అడ్డొస్తానని చెప్పి నన్ను చంపాలని చూసింది నువ్వే. చాలా పవర్ఫుల్ బాంబు. ఏ వైర్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేసామో జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు నువ్వు చేసిన అక్రమాలు కనిపెట్టాడని చెప్పి దారుణంగా నా మావని చంపావు కదరా. నీకు స్మగ్లింగ్ గురించి ఎవరికైనా చెప్పావా? ఏం నటించావరా? ఇన్నాళ్ళు లోపల బయటోలా నటించాను. ఇంకా నటించే అవసరం లేదురా. ఇప్పటి వరకు నాలో జింకనే చూశారా. నేను జింక తోలు కప్పుకున్న పులిరా గంగన్న. ఇదిరా నా సామ్రాజ్యం. తట్టుకోగలవా? వీళ్ళతో నువ్వేంటన్నా ఇట్లాంటి వెళ్తూ నువ్వు ఉండకూడదన్నా. నీకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఒక చిన్న పాప ఉంది. ఇలాంటి ప్రశ్న నీకు వద్దురా. ఇదే నా బతుకు, ఇదే నిజం. పెద్దోడా నీకెవరు పిచ్చి పట్టిందా? ఏంట్రా ఇది? మనిషిరా పసంగా వాడిని తమ్ముడురా కొట్టి చంపేస్తావా వాడిని? తప్పు చేస్తున్నావు. ఏంట్రా తప్పు? ఇన్నాళ్ళు దరిద్రంలో పెరిగా నా ఇంట్లో ఆ పేడ బతుకులు మీకు అలవాటు అయిపోయినాయేమో. అలా నేను బ్రతకలేను. అందుకే ఆ అడివే నా ఆస్తి అనుకున్నా, ఆ చెట్లే నేను ఎదగడానికి మెట్లు అనుకున్నా. కానీ నువ్వు నా ప్రతి అడుక్కి అడ్డం వస్తున్నావురా. అలాంటప్పుడు నువ్వు పోలీస్ అవుతానంటే ఎలా ఊరుకుంటాను రా? చెల్లి చచ్చిపోయినప్పుడు కూడా బాధపడలా, కానీ నువ్వు నా బిజినెస్ నాశనం చేస్తే భరించలేకపోయాను రా. అందుకే చంపేద్దాం అనుకున్నాను. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసావు కదరా. అన్నా నువ్వు కనబడితే కాల్చేద్దామని పోలీసులు తిరుగుతున్నారన్నా. నీకు దండం పెడతా. ఈ దరిద్రం మనకు వద్దురా. నా మాట లొంగు పనియా. ఎస్పీ ధర్మరాజు గారితో మాట్లాడి నీకు 6 తగ్గేటట్టు చేస్తాను రా. నీకు 2 చేతులు పెట్టి దండం పెడతాను రా. నా మాటని లొంగిపోరా. నీ కాలు పట్టుకుంటాను. ఇంకా నేను మాట్లాడిస్తే నన్నే మార్చేసేటట్టున్నావు. నరకేంద్ర నా తమ్ముణ్ణి. బాబాయ్ చంపొద్దు. పసిపిల్లని పోసేస్తారా?
ఏంది మీదకి వస్తున్నావు? సంబరం ఏంది? మంచిగా చెప్తే వినరా? తగిన శాస్తి తీయాల్సిందే. ఎంత అడ్డించి పది మాత్రం తీసుకెళ్ళి ఎక్కించండి. నువ్వు కిందకి దిగు. డబ్బు డబ్బు అన్నావు కదరా, అమ్మకు మించిన ఆస్తి ఉండదు, చెల్లెలకు మించిన బంగారం ఉండదు, కుటుంబం కంట కోట్లు ఎక్కువ కాదురా. డబ్బుంటే పేరు వస్తదేమో, కానీ మనసుంటే ఊరే మన వెనకతలు వస్తుందిరా. తెలుసుకో తెలుసుకో. తీసుకెళ్ళండి సార్. ఇట్లాంటి అడుగు మృగాలు జనంలో ఉండకూడదు సార్, ఫోన్లో ఉండాలి. తీసుకెళ్ళి మూసేయండి. అన్యాయం చేస్తే నీ నా అని చూడకుండా తోడబుట్టిన అన్నయ్యనే నువ్వు వదిలిపెట్టలేదు. నిన్ను పోలీస్ సెలక్షన్ లో రిజెక్ట్ చేసి మా డిపార్ట్మెంట్ చాలా పెద్ద తప్పు చేసింది. కానీ నాకు నిద్ర లేని రాత్రులు చేసావు కదయ్యా. అదేంటి సార్ అంత మాట అన్నారు? పెద్ద బాధ్యత ఒప్పు చెప్పావు కదా. ఊరందరి సమక్షంలో చెప్తున్నాను, నీకు ఎస్ఐ జాబ్ వచ్చి ఈ ఊరికే పోస్టింగ్ అయ్యేలా చేస్తాను. సార్ నాది చిన్న రిక్వెస్ట్ సార్. ఒకప్పుడు మా ఊర్లో కష్టాలు ఉండేవి కాబట్టి మా ఊరంటే నాకు ఇష్టం సార్. ఇప్పుడు మా ఊర్లో ఏ కష్టాలు లేవు సార్. ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి సార్. ఎట్టంటే అడవి మృగాలతో పాటు మొత్తం క్లీన్ అయిపోయింది సార్. ఇప్పుడు ఏ ఊర్లో కష్టం ఉంటుందో ఆ ఊరు నన్ను పంపించండి సార్. తాట 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 తీస్తాను సార్. అలాంటి ప్లేస్ నన్ను పంపించండి సార్. నీ కాన్ఫిడెన్స్ నచ్చిందయ్యా. శ్రీకాకుళం జిల్లా పోస్టింగ్ అయ్యేలా చేస్తా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.